ఏపీ సీఎం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణని రంగంలోకి దించుతున్నారా? నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వినిపిస్తోంది. ఇటీవల జైలు నుంచి వచ్చినటువంటి చంద్రబాబు మరి నందమూరి బాలకృష్ణని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మరి కంప్లీట్‌గా తన రాజకీయ స్వేచ్ఛ కోసం తీసుకున్నవే. అయితే జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పాజిటివ్ వైబ్స్ అస్సలు రాకుండా చేయడానికే మరి ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మరి చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి చూశారు. అలాగే చంద్రబాబుని అరెస్ట్ చేయించారు. అలాగే జైల్లో పెట్టించి బయటకు వదలడానికి ఎంతో కష్టపడాల్సొచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తారేమో అని తెలిసే మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా పక్కన పెట్టేసినటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణని మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అటు నందమూరి అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆదరిస్తారు కాబట్టి ఏపీలో ఈ విషయం అయితే ఎంతగానో సంచలనంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా ఏపీలో నందమూరి బాలకృష్ణను నిలపబోతున్నారట. 2024 ఎలక్షన్స్‌కి బాలకృష్ణ సీఎం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, దీనికి సంపూర్ణంగా నందమూరి కుటుంబం, నారా కుటుంబం ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు వస్తే అప్పుడైనా ఎన్టీఆర్ వస్తారా? ఇదేమో తెలీదు గానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం దీనివల్ల సమస్య లేదు కాబట్టే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.